ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ ట్రీట్మెంట్స్ ద్వారా అంటే పుట్టే బిడ్డకి కానీ పుట్టే బాబుకి తల్లికి కానివ్వండి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా పుట్టే ఆరోగ్యంగా పుడుతుందా అనేది కొంతమందికి డౌట్ ఉండదు. కరెక్ట్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మనం ఇక్కడ చేసే ప్రాసెస్ అన్నీ కూడా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ స్టడీ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్సే అండి. సో మనము ఫీమేల్కి మనం మెయిన్ ప్రయారిటీ ఫీమేల్ అండి. తనకి రిస్క్ వచ్చేలాగా మనం ఏ డ్రగ్స్ కానీ ఏ ట్రీట్మెంట్ కానీ పెట్టము. మన స్టడీస్లో ఉన్న డోసెస్ మాత్రమే మనం ప్రిస్క్రైబ్ చేస్తాము అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తాము. అండ్ సో దీనివల్ల మదర్కి ట్రీట్మెంట్ తీసుకునే ఫీమేల్కి ఎలాంటి ప్రాబ్లం, హెల్త్ ఎఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావు. అండ్ పుట్టబోయే బేబీ మనం ఇది ఓన్గా మనము మన జెనెటిక్ మెటీరియల్తోనే క్రియేట్ అయ్యే బేబీ కాబట్టి మనకి నార్మల్ ప్రెగ్నెన్సీలో ఎలాగా అయితే పుడతారో బేబీస్ ఈ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా అలాగే పుట్టడం జరుగుతుంది. నేనంటే ఇందాక వచ్చినప్పుడు హాస్పిటల్లో చూశాను, చాలా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే వేరే విలేజెస్లో నుంచి బయట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది సాటిస్ఫైడ్తోనే ఉన్నారు. సో వాళ్ళందరికీ అవేర్నెస్ ఎట్లా వచ్చిందంటే దీని గురించి మీరు ఏ విధంగా వాళ్ళకి తెలియజేశారంటే? అంటే యూట్యూబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా అనివ్వండి అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీ అయిన కపుల్స్ కూడా ఇంకొక 10 మందికి చెప్పడము, అలాంటి కపుల్స్ కూడా మన దగ్గర చాలామంది ఉంటారు. అలాగా మనకి ఎక్కువ వస్తారు. ఓకే. ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు పెళ్ళిన తర్వాత కొంతమంది చెప్తూ ఉంటారు, మేము చాలా యాక్టివ్గా ఉన్నాము, అంటే అన్నీ హెల్దీగా ఉన్నాము, ఫిజిక్గా ఉన్నాము, ఫిట్గా ఉన్నాము, మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా ఉంది, అయినా కొంతమందికి పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉండదు. అంటే దేనికి కారణం ఏమై ఉంటుంది? అంటే మనకి ఇన్ఫర్టిలిటీ అన్నది దానికి కారణాలు వేరే చాలా ఉంటాయండి. ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గర్భసంచికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత అండాశయంకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవేమీ కాకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ అని కూడా ఉంటాయి. అన్నీ బాగుంటాయి అయినా ప్రెగ్నెన్సీ కలగదు. ఇలాంటి వాటి వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడానికి కారణం. అండ్ మేల్ ఫ్యాక్టర్స్ కూడా చాలామంది మనకు ఒక ట్యాబు, ఒక మేల్ వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం చాలా తక్కువ కాబట్టి ప్రాబ్లం వస్తేనే టెస్ట్ చేయించుకోవడం జరుగుతుంది. సో అది కూడా ఒక ఇష్యూ అండి. హార్మోన్ అని మనం అనుకున్నప్పుడు ఫీమేల్లో చాలా సైక్లికల్ చేంజెస్ అవుతూ ఉంటాయి ఒక పీరియడ్ ఫేజ్లో, మెన్స్ట్రల్ సైకిల్లో. సో ఆ హార్మోన్స్లో ఏమైనా లోపాలు ఉన్నా, అండ్ చాలా కామన్ అయిన హార్మోన్ లోపం థైరాయిడ్ హార్మోన్ కూడా అండి. సో థైరాయిడ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ కలగడానికి కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ కలిగాక కూడా వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము, ప్రీటర్మ్గా డెలివరీ అయిపోవడము, ఇలాంటి లోపాలు కూడా ఉంటాయండి.